దాన్ని కాపాడుకోవడం కోసం ఎలాంటి త్యాగానికైనా మేమందరం సిద్ధంగా ఉన్నాం. నాట్ ఓన్లీ ఎమ్మెల్యే పదవుల రాజీనామాలు, ఇంకా అవసరం అయితే అంతకు మించి త్యాగాలకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పను మడం తిప్పనున్నాడో, ఎలా రాజకీయం మడత పడుతున్నాడో మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా విలువలకు సంబంధించి ఆయన మాట్లాడాయన ఆ విలువలకు ఎలా సిలువలు వేస్తా ఉన్నాడో మనం చూస్తా ఉన్నాం. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఈ మీడియా ద్వారా. మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా ఉండటం కోసం రాజీనామా చేసి ఎలా పోరాటానికి సిద్ధమయ్యామో, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎప్పటికైనా సరే కేంద్రాన్ని నిలదీయగలరా? లేకపోతే పార్లమెంట్ లో రేపు సెషన్ జరుగుతా ఉన్నాయి, మీ పార్లమెంట్ సభ్యులు దాని మీద పోరాటం చేయగలరా? అవసరం వస్తే మొత్తం ప్లే కార్డు పట్టుకుని మేము పార్లమెంట్ లో స్తంభింపు చేయగలరా? లేదు మేము రాజీనామా చేస్తాం గంటా శ్రీనివాసరావు చేసినట్టుగా, లేదు పల్లా శ్రీనివాస్ చేసినట్టుగా మేము ఆమరణ దీక్ష చేస్తామని చెప్పే దమ్ము ధైర్యం మీ పార్టీలో నాయకులకు కానీ మీకు కానీ ఉందా అని చెప్పని ఈ సందర్భంగా ఒకటే అడుగుతా ఉన్నాం. మీకు ఏదైతే రాజ్యసభ జరుగుతా ఉన్నాయో, ఈ రాజ్యసభ ఎన్నికల్లో ఒక పక్క మనం చూస్తా ఉన్నాం రోజు రోజు జరుగుతున్న పరిణామాలు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఒక 50 మందికి పైగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు రకరకాల కారణాలతోటి ఆ పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. అంటే మామూలుగా ప్రజలు ఎలాగూ అసంతృప్తిగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఆ ఎన్నికల్లో మొత్తం అంతా చేయాలని చెప్పేదానికి రెడీగా ఉన్నారు. మరి ఈరోజు ప్రజలే కాకుండా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అసంతృప్తిగా ఉంటాం. ఒక పక్క వరుసగా చూస్తా ఉన్నాం. పేపరు పొద్దునే తెలిస్తే యాంగ్జైటీగా అందరూ చూస్తున్నారు. ఈ రోజు ఎన్ని వికెట్లు పడ్డాయి అంటే, వికెట్లు అంటే క్రికెట్ వికెట్లు కాదు, ఎంపీలా ఎమ్మెల్యేలా ఎంతమంది వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నారు, ఎంతమంది ఈ రోజు వైసీపీ మీద ధ్వజెత్తా ఉన్నారు. అలాగే టీవీ న్యూస్ చూస్తా ఉంటే షండగా అన్ని న్యూస్ ఉండగా షండగా మొత్తం స్క్రీన్ మొత్తం బ్రేకింగ్ పెట్టి తాజా వార్త అని చెప్పి ఇప్పుడే ఒక ఎంపీ రాజీనామా, లేకపోతే ఇప్పుడే ఒక ఎమ్మెల్యే రాజీనామా, ఇప్పుడే ఇంకొక ఈడు ధ్వజం ఎత్తారు. ఇట్లాగా ఒక అధికార పార్టీ 151 మంది శాసనసభ్యులతోటి 22 మంది ఎంపీలతోటి చరిత్రలో ఇప్పుడు విధంగా ఓట్ బ్యాంక్ తోటి వచ్చిన ఒక పార్టీ 4 సంవత్సరాల 9 నెలల సమయంలో ఇంత అప్రతిష్టకాలు కావడం ఇదే ఫస్ట్ టైం. మరి ఎలాగా ప్రజలు దీని మీద గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే నా రాజీనామా అంగీకరించారో దాని మీద నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాను, ఇది నీ భవిష్యత్తుకి ఒక చెల్లు చీటి. ఈ నిర్ణయంతో మీరు ఒక అదప్ పాతాడానికి మీరు పడిపోతా ఉన్నారు. ఎలాగైతే విశాఖపట్నం బ్లాస్ట్ ఫర్నేస్ అక్కడ స్టీల్ ప్లాంట్ లో ఉందో, ఆ బ్లాస్ట్ ఫర్నేస్ లో మీ రాజకీయ పార్టీకి సంబంధించి మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మీ పార్టీలు దాంట్లో వేసేయడం ఖచ్చితంగా కరెక్ట్. రేపు త్వరలో జరుగుతున్న ఎన్నికల్లో మీకు గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అయితే ఇక్కడ ఒకటే నేను తెలియజేస్తా ఉన్నాను, మీరు ఒక రాజకీయ కుట్రకోణంతో, ఒక రాజకీయ దురుద్దేశంతో విలువలు పక్కన పెట్టి సాంప్రదాయాలు పాటించకుండా ఈ రాజీనామాను ఇలా యాక్సెప్ట్ చేశారు. కాబట్టి మీరు ఏ లక్ష్యంతో అయితే చేశారో మీ లక్ష్యం ఒకటే. ఏదో 2 నెలలు 3 నెలల్లో ఎలక్షన్ జరిగిపోతా ఉండగా రాజీనామా ఆమోదించేస్తే నాకు జరిగే నష్టమే లేదు. ఎందుకంటే ఇక 2 నెలలు ఎలాగో ఎలక్షన్లు వస్తా ఉన్నాయి, 1 మంత్లో ఎలక్షన్ కోడ్ వస్తా ఉంది, ఎమ్మెల్యేలు అందరూ కూడా మామూలు అయిపోతారు. ఇటువంటి సమయంలో ఎమ్మెల్యే పదవి గురించి కంటే కూడా మీరు ఏదైతే ఆశించారో, మీరు ఏ లక్ష్యంతో అయితే మీరు ఈ రాజీనామా ఇంత హడావుడిగా దొంగచాటుగా దీన్ని ఆమోదింపు చేశారో, ఆ లక్ష్యం నెరవేరకుండా ఉండాలంటే రాజ్యసభలో నేను సంబంధించి రేపు ఎన్నికల్లో ఓటేసే అవకాశం నేను కల్పించుకోవాలి. దానికి ఏ విధంగా అవకాశం ఉంటుందో నేను ఇప్పటికే న్యాయ నిపుణులతో మాట్లాడుతా ఉన్నాం. ఇవి గతంలో చాలా కేసెస్ ఉన్నాయి. ఏదైనా దీనికి టెక్నికల్ గా చేసింది వాళ్ళు తప్పని చెప్పి అందరూ కూడా చెప్తా ఉన్నారు. మా పార్టీ పెద్దలతో మాట్లాడాం, పార్టీ నాయకత్వం కూడా దీని మీద సీరియస్ గా లీగల్ సెల్ వర్కౌట్ చేస్తా ఉంది. ఏ విధంగా దీన్ని మనం సంప్రదించాలి, ఏ విధంగా మనం రాజ్యసభలో ఓటు వేసుకోవాలి అని చెప్పిన దాని మీద కూడా ఆలోచించి దాని నిర్ణయం తీసుకుంటాం. తప్పకుండా ఈ న్యాయంలో మాకు న్యాయం జరుగుతుంది, న్యాయం ద్వారా ఈ కోర్టుల ద్వారా అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. దాన్ని కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, విశాఖపట్నం రాజీనామా యాక్సెప్ట్ చేసిన తర్వాత ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు అపూర్వంగా స్వాగతం పలికిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి స్టీల్ ప్లాంట్ సంబంధించి నిర్వాసితులు కానీ అలాగే పోరాట కమిటీ గారు వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళు కూడా చాలా సంతోషంగా దాన్ని స్వాగతిస్తున్నాం. సార్ మీ రాజీనామా మా ఉద్యమానికి మరింత ఉపయోగపడుతుందని చెప్పి రేపు ఒకసారి స్టీల్ ప్లాంట్ కూడా విజిట్ చేయమని చెప్పారు. తప్పకుండా మన జిల్లా అధ్యక్షులు పెద్దలంతా కూడా మాట్లాడి రేపు ఎప్పుడు స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ దగ్గరికి వెళ్ళాలి, దాన్ని ఎలా మరింత ముందుకు